రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని ఉస్మానియా కళాశాలలో 1.40 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ఉస్మానియా కళాశాలతో తనకు చాలా అనుబంధం ఉందని, ఇక్కడే తాను బీఈడీ పరీక్షలు రాశానన్నారు. పరీక్షలు రాసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక అబ్దుల్ హుక్ ఉర్దూ యూనివర్సిటీలో నిలిచిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తామని, యూనివర్సిటీకి కావాల్సిన మౌలిక వసతులను కల్పించేందుకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు చెప్పారు. This boy, our brother, he has always been very humble, very grounded, very simple, glorious. ఎప్పుడైనా ఈ కాంతి గ్రామాలను మాట్లాడుతున్నాము అందులో చేసేది లేదు. A man who has commitment at his heart and who is striving for the development of his constituency, parliamentary constituency. So we also have to thank the Commissioner Garu who is here. I clearly remember he has senior teachers. I think one of remembers all his teachers today. He must be going back and remembering all. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వైపు ఎటువంటి వస్తే అన్న భరతనాయకులు నేనైతే సాగలిగినట్టు ఎస్పెషల్గా బస్సాన్ని ఆ ఉర్దూ యూనివర్సిటీ ప్రదర్శించడం జరిగింది. ఇది గవర్నమెంట్ చేస్తారు మన బాధ్యత మన గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి అక్కడ బస్సాన్ని ఆ ఉర్దూ యూనివర్సిటీ ప్రదర్శించడం జరిగింది. కాబట్టి నేను చెప్పేదంటే మైనార్టీ స్టూడెంట్స్ కింద రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నిర్ణయాలపైనే ఖచ్చితంగా ఆ ఉర్దూ క్యాంపస్ లో కంప్లీట్ చేయడానికి మినిస్టర్ గారు చేయడం మేమైతే మా వంతు మాత్రం ఖచ్చితంగా పరిస్థితి ఆ ఉర్దూ యూనివర్సిటీలో తయారు చేసుకున్నటువంటి ఆవశ్యకత ఎంత ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ గవర్నమెంట్ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక రాబోయే రోజుల్లో మైనార్టీ ఉన్నారు ఎందుకంటే పీజీ లేదని చెప్పేసి మేడం అడిగారు. ఆ పీజీ యూనివర్సిటీ అయితే అన్ని కూడా అవకాశాలు వచ్చేస్తాయి. కాబట్టి రాబోయే విద్యార్థులందరూ ఈ ఉర్దూ యూనివర్సిటీ బాగా నిర్వహిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మొదటి విద్యాభ్యాసం సాధించాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.